సింగిడి మోహన్ రెడ్డి ఆలూరు గారు నాకు అత్యంత సన్నిహితులు. నేను ఆయనను ఏ ఒక్క రోజు కూడా పక్కనయ్యకుండా నేను ఉండలేను. అదేవిధంగా నాతోటి మిత్రులు అజయ్ గారు మంత్రి జరుగుతున్నది. నన్ను రాజకీయాలపై ఏదో సామాన్య కార్యకర్తగా తమరి వెంట ఉంటాము అని అనుకున్నాను. 2001 నాడు సర్పంచ్ ఎలక్షన్ వచ్చాయి. నాది దళిత గ్రామము. దళిత గ్రామంలో మాయి 4 ఇళ్ళు పద్మశాలి ఇళ్ళు ఉంటాయి. దాంట్లో పద్మశాలి ఇళ్లలో మేము మా తండ్రులకు 5 తండ్రులైతే మేము 4 మగపిల్లలము. ఆ మగపిల్లలలో నేను వారి సురేష్ రెడ్డి గారి వెన్నంటి తిరుగుతూ కార్యకర్తగా వారు ఎక్కడున్నా కానీ ఈ పాల్గొన్న నియోజకవర్గం ఏ గ్రామంలో ఉన్నా ఆ గ్రామానికి వెళ్ళి ఒక కార్యకర్తగా నా నాయకుడిగా భావించి ఆ సభలో మొన్ననే నియమితులైన మన జిల్లా టెలికాం సభ్యులు అలాగే జిల్లా రైల్వే బోర్డు మెంబర్ గంగాధర్ గారికి ఆర్మూర్ పాల్కొండ నియోజకవర్గ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి వారిని సన్మానించడం జరిగింది. ఈ సన్మానం ప్రేమ అభ్యర్థితో పాటు ఒక బాధ్యత. ఎందుకంటే ఇప్పుడే నేను సెలవించినట్టు టెలికాం సర్వీసెస్ అంటే టెలిఫోన్ ఉపయోగం అనేది పెద్ద ఎత్తున పెరిగిపోయారు. కాబట్టి వినియోగదారులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంటే డ్రాప్ కాల్స్ కానీ డేటాలో తగ్గించడం కానీ లేకుంటే కొన్ని ప్రాంతాలలో సెల్ టవర్స్ సరిగ్గా పనిచేయలేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న యువకులకు వారికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత వీరిపై ఉంటుంది. నేను కూడా ఈ అంశాన్ని అనేక సందర్భాల్లో పార్లమెంట్లో లేవనెత్తడం జరిగింది. గ్రామాల్లో ఈ సిగ్నల్స్ అనేవి సరిగ్గా లేవు. ఈ ముఖ్యంగా కన్స్యూమర్ ఫోరం ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో వినియోగదారుల హక్కును కాపాడే బాధ్యత ఏదైతే ప్రభుత్వంపై ఉంటుందో ఆ బాధ్యత నెరవేర్చడంలో మరి ఆ బాధ్యత పూర్తి చేయడంలో లేకుండా ఆ చట్టంలో ఉన్న లోపాలు దీనివలన సామాన్యులకు ఇబ్బందులు పెడుతున్నాయి. టెలిఫోన్ ఉపయోగంలో కానీ వేరే ఆన్లైన్ సర్వీసెస్ వాడటంలో కానీ వారికి ఇచ్చిన హామీ ప్రకారంగా సర్వీసెస్ జరగటం లేదు. అందుకు దీంట్లో ఒక పెద్ద మార్పు రావాలి. ఈ మార్పు కేవలం ఆర్మూర్కే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా రావాలి. అయితేనే ప్రభుత్వాలపై ఒత్తిడి ఉంటుంది. మరి వినియోగదారులు ఫోన్ వాడే వ్యక్తి కానీ గ్యాస్ వాడే వ్యక్తి కానీ కరెంట్ వాడే వ్యక్తి కానీ వారి హక్కులు వారి కట్టిన బిల్కి మరి అంత పూర్తి సేవలు ప్రభుత్వం నుంచి లేకుంటే సమస్యల నుంచి అందే విధంగా ఈ వ్యవస్థను బలపరిస్తేనే మరి న్యాయం జరుగుతుంది అని ఒక చిన్న ప్రయత్నం ఆర్మూర్ నుంచి ప్రారంభించాం. ఈరోజు టెలికాం సభ్యులుగా అయిన వాళ్ళు తప్పనిసరిగా రాబోయే దినాల్లో దీనిపై అనేకమైన ఇక్కడ ఏ ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నిలబడి వారి వెంట మేముంటాం. అన్ని విధాల మరి సౌకర్యం వినియోగదారులకు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. సన్మాన కార్యక్రమానికి ఈరోజు కేఆర్ సురేష్ రెడ్డి ఎంపీ రాజ్యసభ సభ్యులు గారు విచ్చేసి వారి చేతుల మీదుగా నన్ను రైల్వే బోర్డు డైరెక్టర్గా సన్మాన కార్యక్రమం సన్మానించడం జరిగింది. నేను 1989లో వారి అనుచరుడిగా నేను వెన్నంటి ఉండి ఈ రోజు వరకు సుమారు 39 సంవత్సరాలు కావస్తుంది. వారు వెన్నంటి ఉన్నప్పటికీ వారు నా మీద నమ్మకంతో సర్పంచ్గా పోటీ చేయమని 3 పర్యాయాలు సర్పంచ్గా రాంపూర్ గ్రామానికి సేవలు అందించాను. అదేవిధంగా ఆ 3 పర్యాయాలు కూడా మచ్చ లేకుండా పరిపాలన సేవభావంగా గ్రామానికి సేవలు అందించాను. తద్వారా గతంలో టెలికాం మెంబర్గా ఈరోజు రైల్వే బోర్డు డైరెక్టర్గా నాకు పదవులు నామినేట్ ఇప్పించినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారికి ఇళ్ళవేళలా వారి విన్నంటూ ఉంటూ వారు ఏమి చెప్పినా ఆ పని చేసుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాను.
నాకు సమయము సందర్భం వచ్చిన రోజు వారు సరాసరి నాతోని కాని పనిని వారు చేసి పెట్టుకుంది. ప్రజలకు ప్రజల పని కాబట్టి ప్రజానాయకుడు సురేష్ రెడ్డి గారు వారు ప్రతి పనిని కాదనకుండా చేసి పెట్టారు. నాకు భవిష్యత్తులో వారి వెన్నంటి ఉన్నందుకు భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. Thanks for watching. Like, share and subscribe.